వర్షం వచ్చే ముందు మెరుపు, గులాబీ రంగు ఎరుపు, మా ఆయనకున్నది మతి మరుపు. అబ్బా, ఈయన మళ్ళీ వేరే వాళ్ళ ఇంటికి పోతాడు. ఇక్కడ ఏం చేస్తున్నారు మీరు? మా ఇంట్లోకి వెళ్తున్నానండి. మీరెవరు? అయిపోయి మళ్ళీ మర్చిపోయారా? నేను మీ పెళ్ళాన్నండి, మీ పెళ్ళాన్ని. నా పెళ్ళాడానికి ప్రూఫ్ ఏంటి మీ దగ్గర? ఎవరు పడితే వాళ్ళు వచ్చి మీ పెళ్ళాన్ని అంటే నేను చాలా ఎంత బుద్ధిమంతున్నా తెలుసా? నా అనవసరంగా సొసైటీలో నా పేరు ఏం కావాలి మీరు అట్లా అంటే? అయితే ఇప్పుడు ఎక్కడికి వెళ్తే అక్కడ ఫోటో పట్టుకుని తిరగాలా? అవును, నువ్వే అని నా పెళ్ళానంటే గ్యారంటీ ఏంటిది? ఇదిగోండి నేను మీ పెళ్ళాన్ని. ఇదిగో మన ఇద్దరు ఫోటోలు, మన ఇద్దరు పెళ్లి ఫోటో. అవును, నిజమే, నువ్వే నా భార్యది. ఇక్కడ ఏం చేస్తున్నారు మీరు? మన ఇంటికి వస్తున్నానే. ఇది మన ఇల్లు కాదండి, మన పక్కిల్లుది. అవునా, సరే వెళ్దాం, మన ఇంటికి వెళ్దాం. మీతో బాగా నాకు తలనొప్పి అయిపోయింది. మన ఇల్లు నాకు గుర్తుంది. మన ఇంటి నెంబర్ చెప్పాలా? చెప్పండి. 001. చూసావా ఎలా చెప్పాను? మాలాంటి వాళ్ళు తెలివైన వాళ్ళే. ఏదో చిన్న మతిమరుపుకి దానికి ఇలా పెద్ద రాతంతం చేస్తావు. అది కాదు మతి మరుపు మగడా, మనది 101. అయిపోయి 001 కాదు, 101. అవునా, నేను అదే అనుకున్నాను లేవే. కానీ ఇన్ని రోజులు మతి మరుపు కొంచెం ఉండేది, ఇప్పుడు రానాడు పెద్దగా అయిపోయింది. కానీ కావాలని పైకి నటిస్తున్నారు. ఏదో చిన్నదే కదే, దానికి ఇంత పెద్ద పొడుగు సాగదీస్తారు. చిన్నదా? మొన్న మీ బంధువులు ఎవరో చనిపోయినట్టున్నారు కదా? చనిపోయింది మా బంధువులు కాదు, మీ బంధువులు. వాళ్ళ ఇంటికి పోయి పరామర్శించి రమ్మంటే వేరే వాళ్ళ ఇంట్లో పెళ్లి అయితే వాళ్ళ ఇంటికి పోయి చావు గురించి చెప్పి వాళ్ళు పరామర్శించి వచ్చారు. వాళ్ళేమో ఫోన్ చేసి నన్ను తిడుతున్నారు. మా ఇంట్లో పెళ్లి అయితే మా ఇంట్లో చావు గురించి చెప్తాడు మీ ఆయన అని. మీ మతి మరపు ఏమో కానీ నా తల ప్రాణం తోక్కొత్తాను మీతోనే. అదేంటి చిన్న మతి మార్పే కదా, అంతెందుకు మొన్న సూపర్ మార్కెట్ కి వెళ్ళి నువ్వు చెప్పిన సామాన్ తీసుకొచ్చాను కదా. ఏం తీసుకొచ్చారు? ఉప్మా రవ్వ తెమ్మంటే ఇడ్లీ రవ్వ తెచ్చారు. మీరు ఉప్మా రవ్వ తెచ్చారు అనుకో, నేను నానబెట్టి ఇడ్లీ పిండిలో కలిపేసిన. అయినా ఖరాబ్ అయినా తినేసినాం కదా. మీరు తినేసిరు, ఇడ్లీ పెట్టినా కూడా ఉప్మా అనుకునే తినేసిరు మీరు మీ మతి మరుపుతోని. మీ మతి మరుపు ఏందో కానీ మీ మతి మరుపుతో నేను వేగలేకపోతాను అసలుకే. ఇంత మతి మరుపు పెట్టుకుని ఇంతే కదా అని జీవితాంతా నెట్టుకొచ్చేస్తారా? వీళ్ళు అట్లనే అంటారా అండి? నేను అసలే టూ ఇంటెలిజెంట్. నేను చిన్నప్పటి నుంచి చదువులో ఫస్ట్, కాలేజీలో ఫస్ట్, అన్నిట్లో ఫస్ట్, మంచి జాబ్ చేస్తున్నాను. ఏదో చిన్న ఫ్యామిలీ టెన్షన్కి ఏదో చిన్న మధ్య మార్పు వచ్చినంత మాత్రాన ఇంత పొడుగు చేసేస్తున్నారు. వీళ్ళు అంతేనండి, వీళ్ళ మాటలు పట్టించుకోకండి. हे प्रभु हे हरि राम कृष्ण जगन्नाथ प्रेमानंद ये क्या हुआ? మధ్యలో నాకు కొద్దిగా మధ్య మార్పు బాగా అవుతుంది. అసలు ఇంటి నెంబర్ మర్చిపోతున్నాను, సామాన్ ఎత్తలేను, ఎవరు చనిపోయినా కూడా ఏం అర్థమైతలేరు, పిల్లాన్ని గుర్తుపట్టలేకపోతున్నాను. ఇది ఎలాగైనా మేనేజ్ చేయాలి. ఇంకెవరైనా మేనేజ్ చేయకపోతే ఇంకా బాగా కూర్చొని అనుకుంటారు. ఖచ్చితంగా మేనేజ్ చేసి గుడ్ అనిపించుకోవాలి. No.